ఈ రాత్రి ఈ సభ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏం తెలుసండి? మన దగ్గర ఏదో డబ్బు ఉందనో, లేకపోతే మన దగ్గర విస్తారమైన సమయం ఉందనో, లేకపోతే మనకు టైం పాస్ అవ్వట్లేదనో, లేకపోతే సరదాగా మనం కూర్చొని ఏదో మాట్లాడుకోవడానికి కాదు. క్రీస్తుని ప్రకటించాలి. దేవుని కుమారుడైన క్రీస్తుని ప్రకటించాలి. మనం ఎందుకు ప్రత్యేకంగా ఉంటున్నాం? మనం ఏదో పరిశుద్ధులమని, మనమేమో ఏర్పరచబడిన వారమని, మనం ఏర్పరచబడిన వంశమని అన్ని జనులతో మేము మాట్లాడము, వాళ్ళ ఇళ్లకు మేము వెళ్ళము, వాళ్ళు ఇచ్చింది మేము తినము, మేము ప్రత్యేకింపబడిన వాళ్ళు. ఇది బడాయి కోసం కాదు. ప్రభు నిన్ను నన్ను ఎందుకు ప్రత్యేకపరిచి ఒక పరిశుద్ధ జనముగా నిన్ను మార్చడానికి, రాజులైన యాజక సమూహంగా ప్రభు మార్చడానికి, చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలవడానికి గల కారణాలు ఏంటంటే, మనం క్రీస్తు ప్రభుల వారిని ప్రచురం చేయాలి. యేసుక్రీస్తుని ప్రచురం చేయాలనే ఆయన మన మీద కటాక్షం చూపాడు. ఆయన కనికరం, ఆయన కటాక్షాన్ని పొందిన మనం ప్రత్యేకించబడాలి. ఎందుకు ప్రభు మనల్ని ప్రత్యేకించుకున్నాడంటే, యేసుని గురించి మనం ప్రకటించాలి.